అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే తేదీ మే 29 అండి. ఇప్పటికే మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అగ్రి పాలిసెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగారు. సో ఈ వీడియోలో అయితే మీకు అగ్రి పాలిసెట్ గురించి అయితే వివరించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ అగ్రి పాలిసెట్ని అయితే నిర్వహిస్తుంటారు. సో వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ప్రాస్పెక్టివ్స్ అని కనిపిస్తుంది. సో ప్రాస్పెక్టివ్స్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీరు డైరెక్ట్గా ఎన్జీ రంగా యూనివర్సిటీకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టొచ్చు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాస్పెక్ట్స్ ఏంటి చూద్దాం సార్. అగ్రి పాలిసెట్ 2020 అనే పేరుతో దీన్ని రిలీజ్ చేశారనమాట. సో ఈ డేట్స్ చూసుకున్నట్లయితే సో మనకి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ అయితే మనకు మే 18న జరిగిందండి. అండ్ లాస్ట్ డేట్ అయితే మనకి జూన్ 1 అండి. అంటే ఈరోజు మనకి తెలుసండి 29 అంటే 30, 31 ఇంకా 3 days అయితే మీకు టైం ఉంది. తొందరగా మీరు అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే జూలై 1 2 PM to 4 PM అండి. అంటే జూలై 1వ తేదీన పెట్టారు. అంటే ఇంకా మనకి 32 ప్లస్ మనకి డేస్ అయితే ఉన్నాయంటే 1 month అంతే క్లియర్గా ఉందన్నమాట. అండ్ రిజల్ట్ వచ్చేసరికి మనకి జూలై 8న అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అగ్రి పాలిసెట్ రాసి ఇందులో ర్యాంక్ సంపాదించినట్లయితే మనకి ర్యాంకింగ్ ద్వారా రిజల్ట్ ఇస్తారు కదా, ర్యాంక్ సంపాదించినట్లయితే మనకు ఎలా ఏ కోర్సెస్లో మనం చేయబోతున్నాం అనే దాని గురించి చూద్దాం. సో ఈ అగ్రి పాలిసెట్ ద్వారా ఏ కాలేజీలో మనకి సీట్స్ ఇవ్వబోతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అండ్ ఇది గుంటూరులో ఉంది. అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ, ఇది తిరుపతిలో ఉంది. అండ్ లాస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ఫిషనరీ యూనివర్సిటీ, ఇది విజయవాడలో ఉంది. సో ఈ 4 యూనివర్సిటీస్ ఇచ్చేటటువంటి కోర్సెస్లో మనం ఎంటర్ అవ్వాలనుకుంటే మనకైతే అగ్రి పాలిసెట్ రాయాలి. తెలంగాణలో అయితే మన డైరెక్ట్ పాలిసెట్లోనే మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ట్రిపుల్ కానీ పాలిసెట్ కానీ అగ్రి పాలిసెట్ కానీ అన్నీ కూడా ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఏపీలో అయితే మాత్రం 2 అయితే మనకు ఉంటాయి, పాలిసెట్ అండ్ సెకండ్ వన్ అగ్రి సెట్. సో ఈ అగ్రి పాలిసెట్లో మనం ఏ కోర్సులు చూడబోతున్నాం. సో ముఖ్యంగా మనం చూస్తే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చేది మొత్తం గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది కోర్సెస్ అని కూడా. ఫస్ట్ వన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years అండ్ డిప్లొమా ఇన్ సీడ్స్ టెక్నాలజీ 2 years, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ 2 years అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years అండి. సో పైన ఉన్న 2 yearsలో మీరు కానీ పాస్డ్ అవుట్ అయినట్లయితే సో మనకు డైరెక్ట్గా బీఎస్సీ హానర్స్లో కానివ్వండి, సో డైరెక్ట్గా మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. 15% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు కానీ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, 3 years ఏదైతే చేశారో సో డైరెక్ట్గా మీరు ఈ సెట్ రాసి డైరెక్ట్గా మీరు బీటెక్లోకి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి మీరు బీటెక్లోకి వెళ్ళాలనుకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయండి, లేదా డిగ్రీ చేయాలనుకున్నాండి బీఎస్సీ హానర్స్ చేశారా సో చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ మూడింట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్స్ ఏంటి, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ 2 years అండి. సో దీంట్లో కూడా మీరు పాస్ అయితే డైరెక్ట్గా మీరు ఫస్ట్ ఇయర్లో బీఎస్సీ హానర్స్లో డైరెక్ట్గా మీరు అయితే జాయిన్ అయిపోవచ్చు. ఇక తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఇచ్చేది యానిమల్ హస్బెండరీ అని పిలుస్తారండి. సో ఇది చాలా క్రేజ్ ఉండేది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ. ఇక తర్వాత మనకి సో ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫిషరీ సర్వీసెస్ అనమాట. ఇది కూడా 2 ఏళ్ల పాటు ఉంటుంది. సో ఈ మొత్తంగా ఈ మనకు కనిపించేటటువంటి ఈ 7 కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి మనకైతే అగ్రి పాలిసెట్ అయితే నిర్వహిస్తారు. సో ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఒకసారి సో మనకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు అండ్ మిగతా ఓసీ బీసీ వాళ్ళందరికీ కూడాను 600 రూపాయలు అండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇందులో మనం చేయాలనుకుంటే ఒకసారి చూడండి. సో 15 years అయితే కంప్లీట్ అయి ఉండాలి అప్పుడు 31/8/2022కి. అంతేకాకుండా 22 ఏళ్ళు దాటకూడదు. సో అంటే 15 సంవత్సరాలు దాటి ఉండాలి, 22 సంవత్సరాలు దాటకూడదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు అనమాట. అంటే 31/8/2000 నుండి 31/8/2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. ఇది మనకు ఉండేటటువంటి విశేషాలు అనమాట. తర్వాత ఓకే, సో దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అండ్ 10th క్లాస్ ఈక్వల్గా ఉండేవాళ్ళు. సో తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, క్యాండ్ హూ హ్యాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ పై చదువులు చదివే వాళ్ళు కానీ దీనికి అనర్హులని డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత అందరికీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ ఏంటని చాలామందికి సందేహం ఉంటుంది. సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇదంతా కూడా ఆన్లైన్లో పెట్టుకుంటారు, ఇదంతా ప్రాస్పెక్టస్ అంతా మీకు అంతా తెలిసిందేని. సో సిలబస్ వచ్చేసరికి మనకి మ్యాథ్స్ వచ్చేసి 40 మార్కులు, ఫిజిక్స్ వచ్చేసి 40 మార్కులు చూసారు కదా.
సో మ్యాథ్స్ వచ్చేసి 40 మార్కులు అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి 40 మార్కులు. ఇందులో 20 మార్క్స్ ఫిజిక్స్ నుండి, 20 మార్క్స్ కెమిస్ట్రీ నుండి రావడం జరుగుతుంది. అండ్ 40 మార్క్స్ ఫ్రమ్ ది న్యాచురల్ సైన్స్ అండి. అంటే బాటనీ నుండి 20 మార్క్స్, జువాలజీ నుండి 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 10th క్లాస్ సిలబస్ పైన మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ కాబట్టి ఎవరు కూడాను వేరే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఏదైతే అనౌన్స్ చేశారో ఆ సిలబస్ నుండే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది ఈ అగ్రి పాలిసెట్ యొక్క డీటెయిల్స్. అండ్ మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ అగ్రి పాలిసెట్లో మీరు కూడా అప్లై చేసుకోండి. అండ్ టైం అయితే ఉంది. అండ్ అదేవిధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు లైవ్ క్విజ్లు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయగలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై హింద్.